నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఎత్తైన కొండ చుట్టూ ప్రకృతి సోయగాలు, మైమరపించే చల్లటి గాలులు, 900 ఏండ్ల నాటి అతి పురాతన ఆలయం. దర్శించినంతనే పుణ్యఫలం, మహాజన్మదాయకం. నేడు మీ రుద్ర న్యూస్ ఆ క్షేత్రంను చూపించబోతున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, దర్శించండి, తరించండి. ఇప్పుడు మనం చూస్తున్నది సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బెక్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని త్రికుటాలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, శివపార్వతులు, మల్లికార్జున స్వామి, బ్రహ్మదేవుడు, నాగదేవుడు, చందన ఆంజనేయుడు, శక్తి స్వరూపిణి అమ్మవారు ఇలా కొలువుదీరి భక్తుల కొంగు బంగారంలా విలసిల్లుతున్న అతి పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇక ఆలస్యం ఎందుకు, దర్శించుకోండి, జన్మ చరితార్థకం చేసుకోండి. లింగన్న సిరిలిచ్చే దేవుడవే సిరిగల్లా లింగన్నో దయగల్లా లింగన్న అన్నన్న మాయన్న అందాల లింగన్నో అందాల లింగన్న చెరువు గట్టు దేవుడవే దయగల్లా లింగన్నో సిరిగల్లా లింగన్న కైలాసవాస కరుణాలవాల కరుణించు మమ్ములను కాలా కంటుడా ముక్కంటి ఈశ ముల్లోక పూజిత దయతోటి కాపాడు తండ్రి శంకరుడా అమ్మ పరమేశ్వరి అందాలలోలుడా ఆదుకోవయ్యా మమ్మేలుకోవయ్యా రుద్రాభిషేకం నీకు శివయ్య, పాలాభిషేకం నీకెలే శివయ్య.
పాలాభిషేకం నీకేలే శివయ్య తల నీలాలు తలంబ్రాలు నీకే ఒడి బియ్యం నీకే టెంకాయ ముడుపు నీకే తల నీలాలు తలంబ్రాలు నీకే ఒడి బియ్యం నీకే టెంకాయ ముడుపు నీకే మా పూజలందుకొని మమ్ముల దీవించవయ్యా పూజలందుకొని మమ్ముల దీవించవయ్యా కాశీ విశ్వనాథ కాళహస్తి దేవా కొండ మీదనేమో నీవున్నావయ్యా కొండ కిందనేమో పార్వతమ్మ వారు ఉండే కొండ మీదనేమో నీవున్నావయ్యా కొండ కిందనేమో పార్వతమ్మ వారు ఉండే ఆ కొండ పైన ఆంజనేయుడెలిసే ఆ గట్టు పైనే ఎల్లమ్మ తల్లి నిలిచే ఆ కొండ పైన ఆంజనేయుడెలిసే ఆ గట్టు పైనే ఎల్లమ్మ తల్లి నిలిచే దేవాన దేవతలు ఉన్నట్టి గట్టంట దేవాన దేవతలు ఉన్నట్టి గట్టంట దండి చెరువు గట్టు అది లింగ స్వామి గట్టు నువ్వే లింగ స్వామి వయ్యా వెలసినావయ్యా వెండి కొండ దేవా నువ్వే లింగ స్వామి వయ్యా వెలసినావయ్యా వెండి కొండ దేవా ఇలలోని దైవము ఇంపైన దేవుడవే ఇలలోని దైవము ఇంపైన దేవుడవే దండి శంకరుడా దయగల్ల ఈశ్వరుడా అల్లల్లా అల్లల్లా అన్నన్న మాయన్న అందాల లింగన్నో అందాల లింగన్న తిరులిచ్చే దేవుడవే తిరగల్లా లింగన్నో జగల్లా లింగన్న అన్నన్న మాయన్న అందాల లింగన్నో అందాల లింగన్న తిరులిచ్చే దేవుడవే తిరగల్లా లింగన్నో జగల్లా లింగన్న ఉమాపార్థివ కోటిలింగేశ్వర హిమాద్రేశ జానాథ గంగాధరా ఉమాపార్థివ కోటిలింగేశ్వర సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ పణిహార కావగలార ప్రమథగణామృత ప్రసితాగార అమరంతరంగమే ఆలయమౌర ఉమాపార్థివ కోటిలింగేశ్వర హిమాద్రేశ జానాథ గంగాధర ఉమాపార్థివ కోటిలింగేశ్వర మదనానంద స్వన్వనమున మెదిలిన రూపమే మెదిలి పైన పదిలముగా శ్రీ సిద్ధిపురంబున పదిలముగా శ్రీ సిద్ధ క్షేత్రమున కదలివాచ కైలాస విభవమన కదలివాచ కైలాస విభవమన ఉమాపార్థివ కోటిలింగేశ్వర హిమాద్రేశ జానాథ గంగాధర ఉమాపార్థివ కోటిలింగేశ్వర శ్రీనాథాది సుధనే కొనువగ దీన జనావళి మొదలే వినగ జ్ఞాన సుధాభి చేతనగాగ కనువిందు సేయగ కరుణను నిలువగ కనువిందు సేయగ కరుణను నిలువగ ఉమాపార్థివ కోటిలింగేశ్వర
హిమాగ్నేశ్వర గంగాధర ఉమాపార్శ్వ కోటిలింగేశ్వర మయ సిద్ధిపురి కోటిలింగాకృతి అలగొప్పోలులో సంగమేశాకృతి కర్ణాటక దక్షిణమూర్తి తొగుట భవాని చంద్రమౌళీశ్వరులు మదనానందులు నెమ్మది నిరుపగ కృష్ణానందము జగతికి కలుగగ మరవానందము మైతను దాతగ రంగం పేటలు కొలువయ్యుండగా ఉమావాస్తివ కోటిలింగేశ్వర లోకలింగేశ్వర రామలింగేశ్వర శతరుద్రేశ్వరనామియోగం జపం నైవ పూజాం నతోం సదా సర్వదా శంభుతుభ్యో జరాజన్మ దుఃఖోగాప్యమానో ప్రభో పాయియావన్ మామీశ శంభో శంకరస్య దివ్యసంపుతో చంద్రశేఖర గుణాల కీర్తనో నీలకంఠనో బాలసీమనో సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని చక్కండి రామలింగేశ్వర స్వామి భగవాన్ కి జై. బాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు ఆ శంకరుడు తెచ్చిలో గిల నింపుకున్నాడు నల్లరాతి కండలవాడు ఎల్ల జాతికి అండయ్యాడు గొంతులేదో వింతను దాచాడు ఆ శంకరుడు ఎంతకి ఎంతు చిక్కని సిన్నోడు సిద్ధరాల సూపులవాడు మొత్తం భూమికి కాపల వీడు లోపమేది లేనట్టున్నా లోపలేదో దాచేస్తాడు ఉండటందుకు ఇల్లుండంగా పండటందుకు పరుపుండంగా ఎండి కొండల గట్ల నడుమాన ఆ శంకరుడు బండ పరుపున బండుకున్నాడు గుట్టలెక్కినగా నారాడు చెట్టులెక్కినగా నారాడు గుట్టుగా మన చుట్టూ ఉంటూనే ఆ శంకరుడు తప్పు ఒప్పులు లెక్కేస్తుంటాడు లోకమంతా ఏలేటోడు లోతులెన్నో తెలిసినవాడు ఏతమేసిన రైతన్నైతాడో దొంగల పద్దులన్నీ ముద్దర వేస్తాడో అన్ని తానే ఇచ్చేటోడు అన్నమే లేనట్టుంటాడు బిచ్చగాడ ఇంటికి వస్తాడో మనుషుల లక్షణాలను గమనిస్తుంటాడో రంగు రంగు మేడాలున్న రాజభోగా యోగం ఉన్న దేహమంతా బూడిద మూసి బొందల గట్టల తిరిగేటోడు అన్ని ముంచి నీ ముంచి పాపపు ఆ కట్టలు ఎంచి ఉండిలోన వేస్తే ఊకోడు ఆ శంకరుడు పక్క నుండి తొక్కేస్తుంటాడు అర్ధసంద మామానేమో నెత్తిలోన ఎత్తుకొని సీకటింట్లో కూసోనుంటాడో ఆ సీత కన్ను మనపై వేస్తాడో కైలాస కొండలపైన సకుటుంబ సమేతంగా ధ్యానంలో లీనం అవుతాడో మన మంచి చెడ్డలు తూకం వేస్తాడో నాలో నా దాగున్నాడు నీలో నా వాడున్నాడు నీడై వెనకొస్తున్నాడు నిరతం గమనిస్తున్నాడు తల్లిదండ్రయ్యా కాసేపు కట్టుకున్న దాని రూపు రకరకముల ఏషానొస్తాడు కళ్ళతో చూసి నీ నిజ రంగును నిర్ధారిస్తాడు అండకావరమెక్కి నీకు కాటు వెయ్యగ చూడా మాకు చూడనీకే ఆడా పిల్లైనా
ఆడు మారు రూపున మాటేస్తుంటాడో పైకి ప్రేమలు ఒలకాబూసి లోపలంతా విషమే గక్కి దొంగ నటనలు పట్టేస్తుంటాడో కంఠం చుట్టే కాలనాగును జుట్టుకున్నోడో నడుమంత్రపు సిరే వచ్చినో అంతటి వాడే లేడని మూలాలను మరి సామాత్రి శూలాన్నే దింపేస్తాడు ఉల్లాసంకారుడే ఉగ్ర భయంకారుడే అన్నీ ఆడించేది ఆడే ఎంత వేధిస్తాడో అంతకన్నా సంబరమిస్తాడే శిలకు శివలింగాలకు ఏ పూజలు చెయ్యకున్నా నర రూపున తానే ఉన్నప్పుడు మానవత్వం చూపు కడుపులో పెట్టుకొని చూస్తాడు బాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు ఆ శంకరుడు తెచ్చిలో గిల నింపుకున్నాడు నల్లరాతి కండలవాడు ఎల్ల జాతికి అండయ్యాడు గొంతులేదో వింతను దాచాడు ఆ శంకరుడు ఎంతకి ఎంతు చిక్కని సిన్నోడు సిత్తరాల సూపులవాడు మొత్తం భూమికి కాపల వీడు లోకమేది లేనట్టున్నా లోపలేదో దాచేస్తాడు ఉండటందుకు ఇల్లుండంగా పండటందుకు పరుపుండంగా ఎండి కొండల గట్ల నడుమాన ఆ శంకరుడు బండ పరుపున బండుకున్నాడు గుట్టలెక్కినగా నారాడు చెట్టులెక్కినగా నారాడు గుట్టుగా మన చుట్టూ ఉంటూనే ఆ శంకరుడు తప్పు ఒప్పులు లెక్కేస్తుంటాడు లోకమంతా ఏలేటోడు లోతులెన్నో తెలిసిన వాడు ఏతమేసిన రైతన్నైతాడో దొంగల పద్దులన్నీ ముద్దరయేస్తాడో అన్ని తానే ఇచ్చేటోడు అన్నమేలేనట్టుంటాడు బిచ్చగాడ ఇంటికి వస్తాడో మనుషుల లక్షణాలను గమనిస్తుంటాడో రంగు రంగు మేడాలున్న రాజభోగా యోగం ఉన్న దేహమంతా బూడిద పూసి బొందల గట్టల తిరిగేటోడు అన్ని ముంచి నీ ముంచి పాపపు ఆ కట్టలు ఎంచి ఉండిలోన వేస్తే ఊకోడు ఆ శంకరుడు పక్క నుండి తొక్కేస్తుంటాడు అర్ధసంద మామానేమో నెత్తిలోన ఎత్తుకొని సీకటింట్లో కూసోనుంటాడో ఆ సీత కన్ను మనపై వేస్తాడో కైలాస కొండలపైన సకుటుంబ సమేతంగా ధ్యానంలో లీనం అవుతాడో మన మంచి చెడ్డలు తూకం వేస్తాడో నాలో నా దాగున్నాడు నీలో నా వాడున్నాడు నీడై వెనకొస్తున్నాడు నిరతం గమనిస్తున్నాడు తల్లిదండ్రయ్యా కాసేపు కట్టుకున్న దాని రూపు రకరకముల ఏషానొస్తాడు కళ్ళతో చూసి నీ నిజ రంగును నిర్ధారిస్తాడు కండకావరమెక్కి నీకు కాటు వెయ్యగ చూడా మాకు చూడనీకే ఆడా పిల్లైనా ఆడు మారు రూపున మాటేస్తుంటాడో పైకి ప్రేమలు ఒలకాబూసి లోపలంతా విషమే గక్కి దొంగ నటనలు పట్టేస్తుంటాడో కంఠం చుట్టే కాలనాగును జుట్టుకున్నోడో నడుమంత్రపు సిరే వచ్చినో అంతటి వాడే లేడని మూలాలను మరి సామాత్రి శూలాన్నే దింపేస్తాడు ఉల్లాసంకారుడే ఉగ్ర భయంకారుడే అన్నీ ఆడించేది ఆడే ఎంత వేధిస్తాడో అంతకన్నా సంబరమిస్తాడే
శిలకు శివలింగాలకు ఏ పూజలు చెయ్యకున్నా నరరూపున తానే ఉన్నప్పుడు మానవత్వం చూపు కడుపులో పెట్టుకొని చూస్తాడు. అమ్మ ఏ ఊరమ్మ ఇది? ఏం పేరు నీ పేరు? ఇది ఎన్ని సంవత్సరాలకు కూడా అమ్మా? 80 ఏళ్ళు అంటారు. మరి అమ్మా మరి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే దేవుడేనా? ఏం దేవుడా అమ్మ ఈయన? రామలింగేశ్వరుడా? ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడని అన్నారు, ఉన్నారా? ఇంకా ఏ దేవుడు ఉన్నాడమ్మా? అనంత పద్మనాభ స్వామి, మల్లికార్జునుడు కూడా ఉన్నాడా? సరే అమ్మా. సూర్యుడి ఓలే మాకు వెలుగే. నమస్కారం అండి. ఇది సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామం శ్రీ రామాచల క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ రామాచల క్షేత్రం పైన ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇది 1117 సంవత్సరం కాకతీయ రాజుల చేత ప్రతిష్ఠించమైనటువంటి లింగం అన్నమాట ఇక్కడ రామలింగేశ్వర స్వామి. అయితే ఇది ఏదైతే 1117 సంవత్సరంలో కాకతీయ రాజు కాకతీయ రుద్రదేవుడు అక్కడ ప్రతిష్ఠించిండు. ఆ తర్వాత మల్లిరెడ్డి అనే సామంతరాజు చేత దీన్ని త్రిలింగ దేవాలయంగా, అక్కడ త్రికూటాలయంగా, దాని తర్వాత చుట్టూ ఈ మల్లిరెడ్డి వాళ్ళ వంశములు ఉన్న యొక్క 21 రాజులకు గుర్తుగా ఇక్కడ 21 లింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ 21 లింగాలలో చాలా మటుకు ధ్వంసం చేయబడం జరిగింది ఎందుకంటే ముస్లిం రాజుల కాలంలో. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమికి ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు మొదలైతే మన అమావాస్య అంటే శివరాత్రి వరకు ఇక్కడ 15 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ మన ప్రసిద్ధి ఏంటిదంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ స్వామివారికి ఇక్కడ నిద్ర చేస్తూ కొంతకాలం ఇక్కడ నిద్ర చేస్తూ స్వామివారికి సేవ చేసుకుంటూ కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ యొక్క దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొంది వాళ్ళు సంతోషంతో ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి వెనకటి నుంచి ఈ ఆచారం అనేది ఇప్పటి కూడా జరుగుతూ వస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది అదే నమ్మికతలు వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తూ ఉన్నారు. ఇక్కడికి ప్రతి పౌర్ణమికి కూడా అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమికి మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. గిరి ప్రదక్షిణ కూడా చాలామంది విశేష స్పందన వస్తుంది. చాలామంది చాలా దూరం నుంచి కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి పొద్దున్న 7:30కు పౌర్ణమి రోజు పొద్దున్న 7:30కి ఇక్కడ గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ గంట లోపల మనకి గిరి ప్రదక్షిణ అవుతుంది. దానికోసం కూడా చాలా దూరం నుంచి కూడా మనకి ఈ గుడికి రావడం జరుగుతూ ఉంది. దర్శన సమయాలు ఎప్పుడయ్య గారు? దర్శన సమయం పొద్దున 6 నుంచి 12 గంటల వరకు, పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకు, పొద్దున సాయంత్రం 5:30 to 7:30 మనకు దర్శన సమయాలు. వాహన పూజలు ఇవన్నీ ఉన్నాయండి? అన్ని కూడా ఈ సమయంలో ఏ పూజలైనా చేస్తూ ఉంటాం. కళ్యాణమైనా సరే. స్వామివారి కళ్యాణం ఎప్పుడండి? స్వామివారి కళ్యాణం ఇప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు మనకు ఈ బ్రహ్మోత్సవాలు మొదలైతే మనకు మాఘశుద్ధ పౌర్ణమికి ఇక్కడ దృష్టికం ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే పంచమికి అంటే మాఘ బహుళ పంచమికి ఇక్కడ మనకు కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం అన్నమాట. ఇప్పుడు ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం విశిష్టత ఉంది ఏమని ఇక్కడ? నిజానికి ఏంటిదంటే ఇక్కడ మనకు కాకతీయ రాజులు ఏంటిదంటే చాలా రేర్గా కాకపోతే నిర్మించారు. ఏంటంటే ఒకటే ప్రాకారంలో శివకేశవుల ఆలయాన్ని నిర్మించారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ప్రస్తుత ఆనాటి కాలంలో మనకు వైష్ణవ శైవులు ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికి వాళ్ళు సింబాలిక్గా ఒకటే ప్రాకారంలో అటు వైష్ణవాలయం శైవాలయం రెండు కల్పించడం జరిగిందన్నమాట. ఏ దేవాలయాలు ఉన్నాయండి ఇక్కడ?
మనం దర్శించుకోదగ్గ ఇక్కడ దర్శించుకోవడానికి ఇక్కడ రామలింగేశ్వర స్వామి త్రికూటాలయం, అక్కడ పద్మనాభ స్వామి, ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి ఇక్కడ ఉంది. అది కొత్తగా కట్టినటువంటి ఏకశిల విగ్రహం యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది అన్నమాట. కింద పోచమ్మ గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా చాలా మంది వస్తూ ఉంటారండి. విశిష్టమైన జాతర ఏముందండి ఇక్కడ? జాతర అంటే ఇదే బ్రహ్మోత్సవాలు. ఈ మాఘశుద్ధ పౌర్ణమి నుంచి శివరాత్రి వరకు ఉండేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో మనకి జాతర జరుగుతుంది. జాతర, దాని దృష్టి కుంభము, దాని తర్వాత బహుళ పంచమికి మనకు కళ్యాణము, ఆ తర్వాత బహుళ నవమికి రోజు నైట్ ఇక్కడ అమ్మవారి ఆవాహన, భద్రకాళ అమ్మవారి ఆవాహన పూజ జరుగుతుంది. బహుళ దశమి అంటే దాని తెల్లారి ఇక్కడ అగ్నిగుండాలు జరుగుతాయి అన్నమాట. శివరాత్రికి ఇక్కడ పెద్దపట్నం వేస్తారు, బోనాలు జరుగుతాయి, ఆ తర్వాత స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. ఈ విధంగా ఉరుకథ కాలక్షేపం ఉంటుంది ఆ రోజు నైట్. మీరు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. మరి భక్తులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భక్తులకంటే విశేషంగా చెప్పడానికి ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వచ్చడం ఎందుకోసం అంటే వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ఈ ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవి తీర్చుకోవడానికి ఇక్కడ చాలామంది వస్తుంటారు. కాబట్టి ఇంకెవరికైనా అనారోగ్య సమస్యలు అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లనే ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగేటటువంటి గిరి ప్రదక్షిణలో వాళ్ళందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఆ స్వామి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. గడ్డకే నువ్వు ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన రామలింగేశ్వర స్వామి భగవానికి జై. ఈరోజు మేము ఈ దేవాలయంకు అభిషేకము, హనుమాన్ యొక్క చందనం వేయించి పూజలు చేసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ దేవస్థానము 13-12 శతాబ్దం లోపల మన కాకతీయుల కాలం నాటి నిర్మాణమైనటువంటి ఈ దేవాలయము అత్యంత పవిత్రమైనటువంటిది మరియు శక్తివంతమైనటువంటి దేవాలయము. మరి వాస్తవం ఇక్కడికి చాలామంది భక్తులు చేతబడి కానీ లేదా ఏదో అనేకమైనటువంటి అతీతమైన శక్తులచే బాధింపబడ్డ వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్రలు చేస్తుంటారు. కొంతకాలం పాటు నిద్రలు చేసినట్టయితే వారికి భగవంతుడు కళలో కనిపించి సెలవు ఇస్తేనే, అంటే నువ్వు పోవచ్చు అని చెప్పి సెలవు ఇస్తేనే వాళ్ళు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు స్వప్న దర్శనం ఇచ్చి వాళ్ళందరికీ కూడా చాలా ఆరోగ్యవంతులు చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి నేను ఇంతకుముందు కూడా నేను ఒక 11 రోజులు ఇక్కడ నిద్ర చేయడం జరిగింది. నాకు కూడా అప్పుడు చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ 11 రోజులు నిద్ర చేసినప్పుడు పూజారితో సంభాషించిన పూజారి వాళ్ళ తాత వారిని సంప్రదించినప్పుడు వాళ్ళతో సంభాషించుతున్నప్పుడు చాలా చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి ఇక్కడ ఆ దేవుడు ఆ పూజారికి కలలో కనిపించి ఎవరికైనా ఉపదేశం ఇవ్వమని చెప్తే అంతను ఉపదేశం ఇచ్చేది. ఆ ఉపదేశ మంత్రాన్ని వీళ్ళు పాటించి వీళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు కాలాతీతమైంది కాబట్టి ఇప్పుడు ఉన్నదో లేదో ఆ పరిస్థితి, కానీ అప్పుడైతే పూజారి చెప్పినట్టుగా చాలామందికి దర్శనం ఇచ్చి ఉపదేశం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అత్యంత పవిత్రమైనటువంటి ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైన దేవాలయం. మరి ఇక్కడ ప్రతి మాఘశుద్ధ పౌర్ణమికి జాతర నిర్వహించబడుతుంది, అంటే బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంది. మరి చాలామంది వస్తుంటారు. ఆ జాతర సందర్భంలో ఒకప్పుడు మాత్రం బండ్లు అని, మరి ఇప్పుడు తిరుగుతున్నాయో తెలియదు కానీ బండ్లు ఈ గిరి ప్రదక్షిణ చేసుకుంటారు. అదే దాన్ని ఆనవాయితీగా తీసుకొని ఇప్పుడు గిరి ప్రదక్షిణ కూడా ప్రతి పౌర్ణమి చేస్తుందని తెలిసింది. 300 మంది భక్తులు పాల్గొంటారు గిరి ప్రదక్షిణలో. ఈ విధంగా ఈ దేవాలయము భక్తుల యొక్క కష్టాలను తీరుస్తూ అత్యుత్తమైనటువంటి ఆశీర్వదించేటువంటి దేవాలయంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు సార్ ఇక్కడికి? దాదాపు మా అమ్మాయిల యొక్క పుట్టెంటుకలు కూడా ఇక్కడనే జరిగినాయి. నాది బైరన్పల్లి గ్రామమే. నేను ప్రస్తుతానికి కృష్ణాబాద్లో ఉంటున్నాను. ప్రతి సంవత్సరం 2-3 సంవత్సరాల కోసం తప్పకుండా ఇక్కడికి వచ్చి పోతున్నాను.
అంటే కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అని అంటారు. కోరిన కోరికలు కోర్చే కల్పవల్లి దేవుడు. అనారోగ్యాలు బాగుపరుస్తాడు, తర్వాత కోరికలు కూడా నెరవేరుస్తాడు. పూర్వకాలం పెద్దలు త్రిలింగ దేశంగా దీన్ని పెట్టుకుంటారు. బెక్కంటి, కూటిగంటి, కానుగంటి మధ్యన ఈ దేవాలయం ఉందని చెప్పి అందులో కానుగంటి కాలగర్భంలో వెళ్ళిపోయింది, కానీ బెక్కంటి, కూటిగంటి ఉన్నది. ఈ దేవాలయానికి మొదటగా కాలభైరవుడు క్షేత్రంగా పేర్కొన్న ఆ భైరవుడే మా బైరన్పల్లిగా ఏర్పడ్డది. అందుకే బైరన్పల్లిగా నుంచి బైరన్పల్లి రావడం, ఇక్కడ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. బైరన్పల్లి కాలభైరన్ అనుసరించి బైరన్పల్లిగా ఏర్పడ్డది. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. మాది హుస్నాబాద్ గ్రామము. ఇప్పుడు మేము ఈరోజు ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చాము. ఈ బెక్కల్ గ్రామంలో ఇంత పెద్ద దేవాలయము, ఇంత మంచి విశిష్టమైన దేవాలయం ఉన్న విషయము తెలియదు. దాని ముందు నుండి వెళ్తుంటాము, కానీ ఎప్పుడు రాలేదు. నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క దేవుని చూసినా ఇన్ని దేవుళ్ళు ఒకే గుట్ట పైన ఈ విధంగా ఉండడం చాలా అరుదు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వచ్చి ఫస్ట్ టైం మేము అందరం కలిసి రుద్రాభిషేకం చేసుకున్నాము. అమ్మవారికి ఒడిబియ్యం పోసుకున్నాము. హనుమంతునికి చందనాభిషేకం చేశాము. అన్ని ఆలయాలు దర్శనం చేసుకున్నాము. మరి ఇది ఏ కాలం నాటిదా మేడం? 12-13 శతాబ్దాల నాటిది అని ఇందాక మాకు అయ్యగారు చెప్పారు. అది విన్న తర్వాత కూడా చాలా కాకతీయుల కాలం నాటిదని చెప్పారు. చెప్పినప్పటి నుండి మాకు ఇంత పురాతన టెంపుల్ మేము ఈరోజు దర్శించుకోవడం మా ధన్యం అని అనుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇంత దగ్గర ఉండి ఈ ఊరికి మేము రాలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఇక ముందు కూడా మేము అన్ని దేవాలయాలతో పాటు ఈ దేవాలయాన్ని కూడా ఎప్పుడూ దర్శించాలని, ఈ దేవాలయము వచ్చి మన కోరికలు నెరవేర్చాలి. ఎక్కడికైనా మామూలుగా వెళ్ళి వస్తాము, కానీ ఇక్కడికి వచ్చి నిద్రించడం అనేది నేను కొత్తగా వింటున్నాను. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్కు వెళ్తారు, కానీ విష్ణుమూర్తి శివాలయంకు వచ్చి ఇక్కడ రోజుల కొద్ది నెలల కొద్ది ఉంటారు అన్న విషయము తెలియదు. అది ఇప్పుడే తెలుసుకున్నాను. మనం కూడా వారికి పాపం ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలా అని చెప్పాలి అని ఇప్పుడే నా మనసులో నేను అనుకున్నాను. ఎందుకంటే మనకు తెలిసింది మనం ఒకరికి చెప్పడం అది మన ధర్మం. ఇక్కడ ఆంజనేయ స్వామికి చందనం పెట్టి ఏదో దెబ్బ కొడతారని అన్నారు. అది నిజమేనా అమ్మ? వాస్తవమేనా? వాస్తవమే. ఇప్పుడు మాకు చందనం బొట్టు పెట్టి మా అందరికీ గదతో మా వీపులో కొట్టాడు. అది ఎక్కడో చూసినట్టు గుర్తు, కానీ ఇప్పుడు ఈరోజు అది కూడా మాకు గుర్తొచ్చింది. స్వయంగా మేము ఈరోజు అయ్యగారు మమ్మల్ని భుజం పైన కొట్టడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏదో ఎక్కడ లేని దేవుడు ఉన్నాడని అంటున్నారు. ఏ దేవుడు అమ్మా అది? అది ఇక్కడ లేని అనంత పద్మనాభ స్వామి ఉన్నారు, కానీ విష్ణుమూర్తి బ్రహ్మ గుడి చాలా అరుదు. అన్ని గుళ్ళు ఉంటాయి, కానీ బ్రహ్మ గుడి అనేది చాలా తక్కువ. ఆ బ్రహ్మ గుడి ఈ గుళ్ళో ఉంది, అది మేము చూసినాము. చాలా సంతోషమైంది. ఆ బ్రహ్మ కూడా ఇక్కడ ఉన్నాడు. ఆంజనేయ స్వామి, అమ్మవారు, శివుళ్ళు, తర్వాత విష్ణుమూర్తి, ఇన్ని దేవుళ్ళతో పాటు బ్రహ్మ గుడి కూడా ఉండాలి. చాలా సంతోషమైంది. ఈ గిరి ప్రదక్షిణ మనకు అక్కడ అరుణాచలంలో ఉంది. అంత దూరం వెళ్ళాలంటే కొందరికి కూడా చాతనైనా చాతకపోయినా వెళ్ళాలి, చెయ్యాలి అని కోరిక ఉన్నా కానీ వారు పాపం వెళ్ళలేకపోతారు. కానీ ఇప్పుడు మనకు ప్రతి పౌర్ణమికి మనకి ఇంత దగ్గర ఇక్కడ మన గిరి ప్రదక్షిణ ఉన్న విషయం ఈరోజే తెలిసింది. కాబట్టి వీలైన వాళ్ళు ప్రతి పౌర్ణమి రోజు ఏ పౌర్ణమి వీలైనా గిరి ప్రదక్షిణ చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఈరోజు మేము ఇక్కడికి వస్తామని అనుకోకుండా వచ్చాము. అలాగే మాతో పాటు రుద్రాను పూర్ణచందర్ మాకు ఏ కార్యక్రమాలైనా మాకు వెన్నంటే ఉండి అన్ని కార్యక్రమాలను మొత్తం దిగ్విజయంగా చేస్తారు. ఈరోజు పూర్ణచందర్ గారు మాతో రావడము మా అదృష్టము. ఎందుకంటే మేము వచ్చి చూసి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ మా ఆనందాన్ని మేము చెప్పుకునే అవకాశం మాకు రాదు కదా. ఆ అవకాశాన్ని మాకు ఈరోజు రుద్రాన్యూస్ పూర్ణచందర్ ద్వారా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము చెప్పింటే మాకు పుణ్యము, చేసినందుకు పూర్ణచంద్ర పుణ్యం, ఈ మీకు చూసినందుకు మీకు పుణ్యం, అందరికీ పుణ్యం అని చెప్పేసి
అనుకుంటున్నాము. ఓం నమ శివాయ. మీరందరూ కూడా వచ్చినప్పుడు పూర్ణచంద్రకి ఫోన్ చేయండి. తను కూడా వచ్చి మీకు టైం ఇస్తాడు, కంపల్సరీ టైం ఇచ్చి అన్ని తీసుకుంటాడు ఓపికగా, తొందరపడడు, ఓపికగా ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ఇలాంటివి పురాతన కాలం టెంపుల్ అనేది మనకు అరదు కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఓం నమో నారాయణ. Share I like. Please subscribe to Rudra News. Share I like. Subscribe. ఇక్కడ బేకడ్డిలో ఆలయం ఉందని తెలుసు మాకు, కానీ రావడానికి ఎప్పుడూ వీలు కాలేదు. ఈరోజు అనుకోకుండా రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుండి వచ్చారు? మేము ఉస్నాబాద్ నుండి వచ్చాము. ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడికి? ఎప్పుడు రాలేదు, చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాము, కానీ అది ఎందుకో భగవంతుడి సంకల్పం లేని ఏది జరగదు అన్నట్టుగా ఈరోజు అనుకోకుండా అప్పటిదప్పుడు అనుకుని 10 నిమిషాలలో రెడీ అయ్యి వచ్చేసిన అంటే ఆ భగవంతుడి కృప మా మీద ఉంది కాబట్టి నేను ఈరోజు దాదాపు మీరు ఎన్నో దేవాలయాలు దర్శించుకుంటారు, మరి ఇలాంటి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారు? చాలా దేవాలయాలు దర్శించుకుంటా, దేవాలయాలలో సేవలు చేసుకుంటా, అన్ని చేస్తా. ఇలాంటి దేవాలయం ఎప్పుడైనా చూసారు? పురాతన కాలమైన దేవాలయము నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. ఏదో టూర్లు విన్న దగ్గర చూసినాం కావచ్చు, కానీ మన ఏరియాలో చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను అనుకోకుండా రావడము, పురాతనమైన దేవాలయం చూడడము, అది అనుకోకుండా వచ్చాడు, ఇలాంటి దర్శనం చేసుకోవడం ఒక రకంగా నాది అదృష్టం ఈరోజు అనుకొని భావిస్తున్నాను. ఈ శివకేశవులను దర్శించుకోవడము, ఆంజనేయుడిని దర్శించుకోవడము, పద్మనాభ స్వామిని దర్శించుకోవడం ఒక రకమైన చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నాకు. ఇది ఉస్నాబాద్ నుండి ఇక్కడికి 21 కిలోమీటర్ ఉంటుంది. బెక్కంటి గుట్ట పైన ఉంటుంది ఈ ఆలయము. చాలా విశాలంగా, చాలా మంచిగా ప్రశాంతంగా ఉంది. అవసరం వస్తే మంచిగా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని ఈవినింగ్ వరకు ఉండి ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా తెచ్చుకొని కూడా తిని హాయిగా ఆహ్లాదంగా మంచిగా ఎంజాయ్ చేసి దేవుని దర్శనం చేసుకొని కూడా సంతోషంగా గడిపి మన కష్ట సుఖాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం అన్ని రకాలుగా హాయిగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది బైరన్పల్లి, ఇక్కడ దగ్గర బైరన్పల్లి. ఇప్పుడు ఉండడం ఎక్కడ ఉంటున్నారు? ఉస్నాబాద్లో ఉంటాము. ఇప్పుడు దర్శనానికి వచ్చారా? దర్శనానికి వచ్చాము. ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు? మేము 6 వచ్చాము, 6-7 వచ్చాము ఉస్నాబాద్ నుండి. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అనుకోకుండా వచ్చారు మాతోటి. అందరం రుద్రాభిషేకం చేసుకున్నాము, హనుమంతుడికి చందనం వేసినాము. అంత పద్మస్వామి. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు అసలు ఈ గుడికి? మేము 30 నా పెళ్ళి కాకముందే మా వాళ్ళు వచ్చేది. పెళ్ళైన నుండి నేను వస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది. అప్పటికిప్పటికి ఏమైనా దేవాలయం మారిందా? ఇక మారడం అంటే అందరు అప్పుడైతే మారింది. భక్తులు బాగా వస్తున్నారు, ఇక్కడ నిద్ర చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కొన్ని నెలల పాటు ఉండి నిద్ర చేసి వీళ్ళు అనారోగ్యం అయిపోయాక ఆరోగ్యంతో వెళ్ళిపోతారు. పురాతన ఆలయం అని అంటున్నారు, వాస్తవమేనా? వాస్తవం. మరి మీరేమన్నా కోరిన కోరికలు ఇక్కడ నెరవేరినాయా? మీరు మొక్కుకున్నవి? బాగానే అనిపించింది. మేము 11 రోజులు ఉండి 30 సంవత్సరాల క్రితము 11 రోజులు ఇక్కడ నిద్ర. మరి ఉండడానికి వసతి ఉందా అమ్మ? వసతి అంటే చిన్న చిన్న ఈ రాతితో ఉంటాయి రూమ్లు. ఆ రూమ్లలో ఉండి ఇక్కడ బయట వరండా మీద పడుకునేవాళ్ళు అందరం. ఓకే. మా మామయ్య గారు అంటే గంధే వెంకటలింగం గారు, ఆయన ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మెట్లు కట్టించాడు, ఖమ్మాన్ని కట్టించాడు, ఒక రూమ్ కూడా కట్టించాడు అప్పుడు మా మామయ్య ఉన్నప్పుడు. మేము వెండి నాగపడ్డ చేయించాము. ఇక మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. దాంతో పాటు మేము కూడా వచ్చేవాళ్ళం. మా అమ్మాయిల కూడా పుట్టగంటలు ఇక్కడ తీసాము. అంటే మీకు ఈ గుడితో అవినాభ సంబంధం చాలా ఉందన్నట్టు? చాలా ఉంది, అది ప్రాపర్ అన్నట్టే ఇక్కడ దగ్గర. ఓకే అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు మేము బెక్కంటి దగ్గర ఉన్న రామలింగేశ్వర స్వామి గుడిని దర్శనం చేసుకోవడానికి అక్క వాళ్ళు వస్తున్నారు, పిన్ని వాళ్ళు అంటే వస్తావా అంటే సరే అని నేను వచ్చాను. వాళ్ళతోటి వాళ్ళ కార్లో వచ్చాను. అయితే చాలా సంతోషంగా ఉంది. నేను కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చారమ్మా? గుడి. ఎక్కడి నుండి వచ్చారు? వచ్చాము. ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ పురాతనమైన గుడి అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. అసలు దర్శనం చేసుకోవడంతో పాటు అసలు ఇక్కడ అడుగు పెట్టగానే అదొక మనసులో ఒక మంచి ఫీలింగ్ అనేది కలుగుతుంది. అలాగే ఇక్కడ వెనుకటిగా త్రికూట ఆలయాలని రామలింగేశ్వర స్వామి ఉండే, అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి
విగ్రహం మనం ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసి ఉండము. ఇక్కడ మాత్రం మనకి అందుబాటులో ఉన్నారు దేవుడు. అలాగే మల్లికార్జున స్వామి ఉన్నారు, అలాగే భద్రకాళి అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంకా చిన్న చిన్న చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడ అందరూ దర్శనం చేసుకోవాలని అయితే ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఇక్కడ అనారోగ్యంతో ఉన్నవారు ఇక్కడికి వచ్చి ఉండవలసిన రోజులు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినంత వరకు ఇక్కడ నిద్రిస్తూ ఇక్కడ కాలకృత్యాలు ఆవందలో తీర్చుకుంటూ ఇక్కడ చిన్న చిన్న రాళ్ళతోటి గుళ్ళు లాగా ఉన్నాయి ఇండ్లు, అందులో వాళ్ళు ఉంటూ వంట చేసుకుంటూ ఉంటున్నారు. ఇంకా దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళమంటే అప్పటిదాకా ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారంట. మరి ఇప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే అనుభూతి ఎలా ఉందమ్మా మీకు? చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకైతే పాత గుడులు అన్నా కానీ, పాత విగ్రహాలు అన్నా కానీ, పాత దేవాలయాలు అన్నా కానీ చాలా ప్రీతి నాకు. ఇంకా ఇక్కడ ఇవన్నీ చూడడం మళ్ళీ ఎంత బాగుందంటే చుట్టూ చెట్లు ప్లస్ ఇక్కడ కొండ పైన ఉందన్నట్టు, ఇదొక గుట్టలాగా గుట్ట పైన ఉంది. ఈ గుట్ట పైన ఉన్న ఈ దేవాలయాలు అయితే చాలా బాగుంటాయి. అందులో ఇది కూడా చాలా చాలా బాగుంది. మీరు ఇంకోటి ఏంటంటే ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుందంట. చాలా ఏళ్ళ నుంచి జరుగుతుందంట. అది ఇప్పుడే తెలుసుకున్నాం. మీరు కూడా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేదంటే ప్రతి పున్నమి నాడు వచ్చి మీరు 7:30 వరకు స్టార్ట్ అవుతుందంట. వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని అందులో భాగస్వామి కావాలని. అలాగే చాలా దూరం వెళ్ళలేరు కదా, అరుణాచలం దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. ఇక్కడ కూడా చాలా ఏళ్ళ నుంచి జరుగుతుందంట. ఇప్పుడు ప్రచారంలోకి మనకి తెలిసింది. దీన్ని మీరందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా, ఏ ఊరన్నా మీది? మాది కొండాపురం సార్. మరి ఈరోజు దర్శనానికి ఏ గుడికి ఏ ఊరికి వచ్చారు? మన బెక్కల్ గుట్ట సార్. ఇక్కడ రామన్న వారి గుడి, రామలింగేశ్వర స్వామి గుడికి వచ్చి రామలింగేశ్వర స్వామి గుడి. ఏంటి మరి గుడి గొప్పతనం ఏంటిది? చాలా మంది వస్తారు. మరి ఇక ఇప్పుడు మనం వ్యవసాయదార వల్ల, మన ఇంటి దారి వల్ల మంచి చెడు కొరకు మనం సండే వారం తర్వాత నెల 15 రోజుల కన్నా అట్లా వచ్చి వెళ్ళిపోతాం సార్, కొబ్బరికాయలు కొట్టి. ఇది పురాతన గుడి అండి? పురాతన గుడి సార్. ఎన్ని సంవత్సరాలు దాదాపు మీకు తెలిసి? నాకు తెలిసి ఇప్పటికీ అయితే మాత్రం ఒక 70 సంవత్సరాల దాకా నాకు తెలిసే వరకు. అది అప్పటి నుంచి కాకతీయుల కాలం నాటి గుడి అని అంటున్నారు. నిజమేనా? నిజమేనా? అంటే ఇప్పుడు ఉండు కూడా కట్టడాలన్నీ వెనుకటికి కట్టడాలి. మరి మీరు ఈ గుడికి వచ్చిన మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది సార్. అందుకోసమే మేము ఇప్పుడు నెల 15 రోజులు కానీ అట్లా వచ్చి చూసి దేవుని చూసి మొక్కి దండం పెట్టి ఒక్కొక్కటి కొట్టుకొని మంచిగా జరుగుతుందని వస్తాం సార్. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా ఉన్నాడని అంటారు. నిజమేనా? నిజమే సార్. ఉన్నాడా? మరి మీ ఊరు ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు? అది ఊరు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు. 6 కిలోమీటర్లు. మీకు ఇక్కడ మండలం ఏది వస్తుంది? దూలిమెట్ట వస్తుంది సార్. అప్పుడు మద్దూరు ఉండే, ఇప్పుడు దూలిమెట్ట వచ్చింది. దూలిమెట్ట. జిల్లా సిద్దిపేట. మీ పేరేనా? భాస్కర్. మీరు వ్యవసాయదారుడేనా? వ్యవసాయదారులనే సార్. ఏ ఊరమ్మా మీది? అదే ఏ ఊరు మీది? ఇది బెక్కల్. ఈ గుడి పేరేం పేరమ్మా? రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర స్వామి అంటే శివుడే కదా? ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నాడు అంటారు. నిజమేనా? ఉన్నాడా? మీరు రోజుకు వస్తారా లేకుంటే నెలకు ఎన్నిసార్లు వస్తారు ఈ గుడికి? వచ్చినప్పుడల్లా వస్తూనే ఉంటారు. మరి కోరిన కోరికలు నెరవేరుతున్నాయా అమ్మా? ఓకే అమ్మా. ఎంతమంది వచ్చిరమ్మా ఇవాళ? 10 మంది వచ్చి. సరే అమ్మా.